హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవ్రీ క్వార్టర్కి మా ఆఫీస్ మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తుంది అనమాట ఫర్ డిన్నర్. అండ్ ఇయర్లీ వన్స్ అయితే నార్మల్ అవుటింగ్ లైక్ అడ్వెంచరస్ అట్లా ఏటైనా రెసార్ట్స్కి తీసుకొని వెళ్తారు. సో ఈ క్వార్టర్కి మేమైతే ఇనార్బిట్ మాల్లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి ఏబీస్కి అయితే వచ్చేసాము. సో నేను దాన్ని ఇక్కడ షూట్ చేశాను. అండ్ దాని ఆపోజిట్లో ఈ గేమ్ జోన్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా కూడా. సో అందుకే నేను దాన్ని సపరేట్గా రికార్డ్ చేశాను. అండ్ మేమైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోగానే మాకు ఫస్ట్ పానీపూరి సర్వ్ చేశారు. ఎందుకో అబ్బా అసలు అంత టేస్టీ అనిపించలేదు. ఇన్స్టెడ్ రోడ్ సైడ్ పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మాకు వెజ్ వాళ్ళకి సర్వ్ చేశారు, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా సర్వ్ చేశారు. నాన్ వెజ్ వాళ్ళకి కావాలంటే వెజ్ కూడా సర్వ్ చేశారు. అది ఎవరు తింటారు? సో ఆబ్వియస్లీ మేమైతే ఇలా నాన్ వెజ్లో ఉన్న అన్ని వెరైటీస్ని ట్రై చేసేసామన్నమాట అక్కడ అవుతుండగానే వేడిగా. అండ్ తర్వాత మొజిటోస్, కొన్ని డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా నేను ఆలస్యం ఎందుకు అనేసి ఆ వేడి వేడి కబాబ్స్ని తినడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నాకు ప్రాన్స్ చాలా ఇష్టం. సో ప్రాన్స్ తిందామని అయితే నేను చాలా ట్రై చేశాను వేడిగా, బట్ నా నోరు కాలిపోయింది. ఆ కబాబ్స్ అవ్వగానే మేము ఇలా మెయిన్ కోర్స్ వైపు వచ్చేసాము. ఇవి వెజ్ వెరైటీస్ అనమాట. అదే ఇంకా చైనీస్, నార్మల్ ఫుడ్, గుత్తి వంకాయ, అండ్ తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీస్ 2 వెరైటీస్ పెట్టారు, పన్నీర్. అండ్ దెన్ వెజిటబుల్ బిర్యానీ అయితే పెట్టారు వెజ్ వాళ్ళకి. ఇవి ఇంకా కర్డ్ రైస్లోకి ఆరల్స్ పప్పు కూడా ఉంది. సో గోంగూర పప్పు, వాటికి రిలేటెడ్గా ఏమన్నా మనకు కావాలంటే సలాడ్స్, పాపడ్ ఇలాంటివి అయితే అక్కడ పెట్టారనమాట. అండ్ ఇవి ఇంకా మీకు తెలుసు కదా మిర్చి అవన్నీ. ఇటు వచ్చేసి నాన్ వెజ్ మటన్, చికెన్ ఇంకా ఎగ్ అయితే ఆ రోలో పెట్టారు. ఇక్కడ వచ్చేసి చైనీస్ అనమాట, మళ్ళీ చికెన్ 65 అలా. అండ్ చికెన్ బిర్యానీ అయితే పెట్టారు. మటన్ అయితే కర్రీ ఉంది కానీ బిర్యానీ లేదు, వీళ్ళు చికెన్ బిర్యానీ పెట్టారు. అండ్ రోటీ, ఇంకా తర్వాత అవి వచ్చేసి ఆ 2 బిగ్ బౌల్స్ వచ్చేసి సూప్స్ అనమాట. నేనైతే సూప్ ట్రై చేయలేదు, బట్ ఆ మెయిన్ కోర్స్ అయితే తిన్నాను, బాగుండింది, బిర్యానీ బాగుండే. అండ్ ఇవి చూసారా అసలు, ఓ మై గాడ్. ఇదైతే లైవ్ కౌంటర్ చాట్ది. పాస్తా ఇంకా చాట్స్ ఇవన్నీ చేశారు. చాలా మంచి మంచి వెరైటీస్ చేస్తున్నాడు ఆయన. పాస్తాస్లోనే చాలా వెరైటీస్, ఇంకా చాట్లో చాలా వెరైటీస్ ఇలా చేశారు. అండ్ దెన్ వీళ్ళ ప్లేటింగ్ నాకు లిటరలీ చాలా నచ్చింది అనమాట, చాలా బాగుండే డెకరేషన్. సో ఐ రియలీ వాంటెడ్ టు టేక్ అ వీడియో ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఈ పావ్ బాజీ, వడాపావ్ ఇవన్నీ కామన్ కదా. సో ఆల్రెడీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ముందే టేస్ట్ చేసినవి సిమిలర్ కాకుండా కొత్తగా ట్రై చేయాలని నా ఒపీనియన్. సో నేను అవైతే తినలేదు. ఇది చూసారా, ఇది ఆక్టోపస్. అమ్మ అసలు చూడగానే భయమైంది. అండ్ ఆక్టోపస్, ఇంకా ర్యాబిట్, ఇంకా స్క్విడ్, ఇలా అసలు లిటరల్గా ఎప్పుడు తినలేదు. అండ్ తినాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా రాలేదు. నాతో పాటు వచ్చిన కొలీగ్స్ అయితే, అంటే మేల్ ఫీమేల్స్ కూడా తిన్నారు, ర్యాబిట్ మాత్రమే ట్రై చేశారంట. సో వాళ్ళు అది తినేశారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ కోర్స్ అయ్యాక నేను పాన్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను అనమాట. అది దాని గురించి అయితే తర్వాత చెప్తా. కానీ నేను మీకు చెప్పాను కదా మటన్ కర్రీ ఇంకా ఫిష్ పులుసు కూడా ఉండింది అక్కడ. ఎగ్ అయితే నేను తినలేదు. అండ్ నేను ఇక్కడ చికెన్ బిర్యానీలోకి ఈ గుత్తి వంకాయ ట్రై చేశాను. అండ్ మటన్ అయితే అబ్బా అన్నిట్లో ఇది చాలా బాగా అనిపించింది నాకు, చాలా బాగా కుక్ అయింది, ఫ్లేవర్డ్ ఫుల్గా ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ కొంచెమే ఫ్రైడ్ రైస్ వేసుకున్నాను అండ్ అదంతా బాగాలేదు. కర్డ్ రైస్ అయితే ఆబ్వియస్లీ బాగుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ మీకు డెజర్ట్స్ చూపిస్తా. కింద అయితే ఫ్రూట్స్ ఉండే, ఫస్ట్ ఇంకా చాలా ఎక్కువ ఫ్రూట్సే ఉండింది. తర్వాత పాయసం, ఇంకా రసగుల్లా, ఇంకా కొన్ని పేస్ట్రీస్ పెట్టారు. ఇది వచ్చేసి హల్వా, ఇంకా గులాబ్ జామ్, అండ్ ఇది బాద్షా, ఇంకా ఈ కాజా, అండ్ ఒక స్వీట్, ఇంకా జిలేబీ పేస్ట్రీ పెట్టారు. చెప్పాను కదా ఇందాక పాన్ ఐస్ క్రీమ్ అని. సో నాకు బేసికలీ పాన్ ఇష్టం. ఈ పాన్ ఐస్ క్రీమ్ ఏదో కొత్త కాన్సెప్ట్ కదా, ట్రై చేద్దామని తిన, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ తర్వాత నేనైతే ప్రతి ఒక్క డెజర్ట్ని కొంచెం కొంచెం తీసుకున్నా అండ్ కొంచెం కొంచెం తినేసా కూడా. ఇక్కడ ఈ టేబుల్లో కనిపిస్తున్నదంతా నా టీమ్ మెంబర్స్ అనమాట, హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ మా టీమ్ డిన్నర్ అయితే అయిపోయింది. Q3 ఇంకా అయిపోయాక వెళ్తున్నాం మేము ఆఫీస్కి. లిటరల్గా చెప్పాలని అంటే తిన్న తర్వాత నడవడం అయినా ఏదైనా ఆర్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం చాలా నీరసంగా బద్ధకంగా ఉంటుంది చెప్పాలంటే. సో ఇంకా మేమైతే మాల్ నుంచి స్టార్ట్ అయిపోయి
అలా ఆఫీస్కి బయలుదేరిపోయాము. సో దట్ మేము ఆఫీస్కి మా లాగౌట్ టైం కల్లా వెళ్ళి మళ్ళీ క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా కొంచెం వీలైనంత తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోయాం. వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం టీమ్ తోటి. సో దిస్ ఈజ్ అవర్ థింగ్ వెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.